హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు 14 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏమేమి పోస్ట్ ఉన్నాయి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కి ఇప్పుడే అప్లై చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 14,000కి పైగా పోస్టులకి అఫీషియల్గా 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూసేసి వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో ఖాళీలకి సంబంధించి మిమ్మల్ని ఫస్ట్ ఇనీషియల్గా ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఒకటే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వైజాగ్లో, మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మన హైదరాబాద్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించబోతున్నారు. అండ్ మీకు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ పోస్టింగ్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్స్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ముందుగా మన ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఒక జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో చెప్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూసేసి ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. లాస్ట్ డేట్ నవంబర్ 30 వరకు అయితే టైం ఇచ్చారు. అండ్ మీకు సెలక్షన్లో ఒకటే ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా. సో మీకు రిటర్న్ టెస్ట్ వచ్చేసి డిసెంబర్ మంత్లోనే కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీకు చాలా త్వరగా అతి తక్కువ టైంలో మీకు పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఇదే మీకు ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. ఆల్ ఇండియా బేస్డ్ మీకు ఒకే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా బేస్డ్ CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, కాకుంటే మీకు గ్రూప్ డిస్కషన్ పెడతారు, దాని తర్వాత ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు 40% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ జాబ్ పోస్టింగ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎనీవేర్ ఇన్ ఇండియా షుడ్ అప్లై అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. సో మీకు ఇదే సంస్థలో ఫస్ట్ మిమ్మల్ని జాబ్లో చేరిన తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు 1 year వరకు కూడా. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇదే సంస్థలోనే అసిస్టెంట్ మేనేజర్గా E1 గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసలు జాబ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ని కూడా మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద పనిచేస్తున్నటువంటి MSTC లిమిటెడ్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ సంస్థ అనమాట. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ప్రజెంట్ వీళ్ళు ఏంటి అంటే జనరల్ క్యాడర్ కింద మనకి ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో జనరల్ క్యాడర్ కింద మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనీగా మిమ్మల్ని ఫస్ట్ తీసుకొని ఇదే సంస్థలో మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోట్ అనేది చేసి పర్మనెంట్ జాబ్స్ అయితే కల్పిస్తున్నారన్నమాట. ఈ జనరల్ క్యాడర్కి సంబంధించి మిమ్మల్ని ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ని భర్తీ చేస్తారంటే ఇక్కడ చూడండి. సో మనకి సిస్టమ్స్ అని చెప్పేసి, అలాగే ఇంకా చూడండి ఆపరేషన్స్, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, లా అని చెప్పేసి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ విభాగాల్లో ఈ జాబ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ కూడా పర్వాలేదు, 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీంతో పాటుగా OBC వాళ్ళకి 3 years ప్లస్ 3 years, SC/ST వాళ్ళకి +5 years కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి సో మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి సిస్టమ్స్కి సంబంధించి క్యాడర్లో డిసిప్లిన్లో వేకెన్సీస్కి ఇక్కడ 7 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటి అంటే BR BTech అనేది
ఎలక్ట్రానిక్స్ కానీ ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కానీ మీరు పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఎంసీఏ అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిజైరబుల్ అంటే మనకి అది మ్యాండేటరీ అయితే కాదు, ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్ అన్నింటి కూడా సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఇక్కడ ఇక సాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. సో సిటీసీ వచ్చేసి 14.50 lakhs per annum అని చెప్పేసి ఇచ్చారు. అంటే 14.50 లక్ష ఇక సాలరీ ప్యాకేజ్. అంటే మీకు ఇయర్లీ వచ్చేసి ఎంత సాలరీ వస్తుందంటే 14.50 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్. నెలకు వచ్చేసి మీకు దాదాపుగా అయితే మీకు లక్షకి పైగా, అంటే 1,20,000కి పైగా మీరు మంత్లీ సాలరీ అనేది పొందొచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆపరేషన్స్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ చేసినటువంటి వాళ్ళు, అంటే హ్యూమానిటిక్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ ఇంజనీరింగ్ లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క విభాగాలు చేసినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకి పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది హ్యుమానిటీస్ సైన్స్ కామర్స్ ఇంజనీరింగ్ లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి విభాగాలు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లా విభాగంలో పోస్టులకి లా విభాగంలో డిగ్రీ కానీ పీజీ కానీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 23 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సిఏ కానీ సిఎంఏ చేసిన వాళ్ళు, లేదంటే ఎంబీఏ ఫైనాన్స్ చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళకి ఇక్కడ సాలరీ ప్యాకేజ్ వచ్చేసి సేమ్ సాలరీ 1,20,000 ఎవ్రీ మంత్ కూడా. 23 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో ఏజ్ లిమిట్ కూడా మనకి చాలానే ఇచ్చారు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ వేకెన్సీస్ కూడా మనకి జనరల్లోనే వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లై చేయవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా. సో మన ఇక్కడ 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఈ యొక్క ప్రాసెస్ అనేది చూద్దాము. సో మీరు మన వెబ్సైట్లో అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే, అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఎంఎస్టీసీకి సంబంధించి రిక్రూట్మెంట్ టు ద పోస్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. అప్లై నౌ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి ఎల్లో కలర్లో బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మీరు ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసి ఇచ్చారో లేదో చెక్ చేసుకొని సో మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసేసేయండి. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద పనిచేస్తున్నటువంటి ఎంఎస్టీసీ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో డిగ్రీ వాళ్ళకి, ఎంబీఏ చేసిన వాళ్ళకి, బీఈ బీటెక్ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ పోస్టింగ్స్ కూడా మన సొంత రాష్ట్రంలో పొందే అవకాశం ఉంది. సో ఇంత మంచి నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్స్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.